అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమించాలంటే గవర్నమెంట్ అప్రూవల్ చేస్తారు. కప్పుకు పోయి ప్రజల తరఫున అగ్రిమెంట్ చేస్తారు పోయి కమిషనర్ పోయి అఖిల పక్షం అనేది అన్ని పార్టీలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఉంటూ మిగిలిన పార్టీ వాళ్ళందరినీ కలుపుతారు. ఏంటంటే ఇది ప్రజల సమస్య కాబట్టి ఏదైతే ఈ హడ్కో రుణాలు ఉన్నాయో 1136 కోట్ల 96 లక్షల రుణం ఏదైతే హడ్కో వాళ్ళు ఇచ్చారో దీనికి నెల్లూరు ప్రజల మీద పడేటటువంటి సంవత్సరానికి వడ్డీ భారం 110 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించి భూగర్భ డ్రైనేజీ 700 కిలోమీటర్ల గుంతలు తవ్వి దాదాపుగా 9 సెప్టిక్ ట్యాంకుల్ని ఎకరా విస్తీర్ణంలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకుల్ని నెల్లూరు నగర ప్రజల మధ్యలో ఇళ్ల మధ్యలో కడుతున్నారు. కాబట్టి ఆ యొక్క బయటకు వచ్చినటువంటి వ్యర్థాన్ని మలమూత్రాలని పక్కనే ఉన్నటువంటి కాలువల్లో పెన్నా నదిలో బారాషాయి దర్గాలో అదేవిధంగా సర్వేపల్లి కాలువలో అలా మొత్తం వీటిని వ్యర్థాలందరినీ ఇక్కడే వదిలేయటం అనేది ఇది ప్రజలకి చాలా ఇబ్బందికరమైన ఇష్యూ. కాబట్టి ఏదైతే మాస్టర్ ప్లాన్ అప్రూవల్ చేశారో వాటిలన్నింటినీ మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి మేము లోన్కి వ్యతిరేకంగా కాదు, కానీ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క డబ్బుని ఉపయోగపడే విధంగా ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించి నిన్న ఇందిరాభవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు డిఆర్ఎత్తంలో ఇప్పుడే రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఉద్యమాన్ని నెల్లూరు ప్రజా రక్షణ ఐక్య వేదికగా ఈ యొక్క ఉద్యమానికి పేరు పెట్టుకోవడం జరిగింది. అందరు మేధావులందరితో కలిసి ఈ నెల్లూరు ప్రజా రక్షణ ఐక్య వేదికలో భాగంగా భవిష్యత్తులో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మేము ఈ నిర్ణయాల్లో మొదటి అంశం ఏంటి అంటే ఈ డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారికి ట్విట్టర్లో టోటల్ పబ్లిక్ నెల్లూరు పబ్లిక్ నుంచి ఈ యొక్క నిరసనని తెలియజేయటం. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ కేంద్ర మంత్రులు ఏ విధంగా పొరపాట్లు చేస్తున్నారు, నగరాల్లో ఎటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి, రాష్ట్రాల్లో ఎటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి, వీటన్నిటినీ యువకులు ప్రజలు ప్రత్యక్షంగా నాకే డైరెక్ట్ కంప్లైంట్ చేయండి అని చెప్పేసి ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక 150 మంది ఎంప్లాయీస్ కేవలం ఎవరెవరు ఏ పొరపాట్లు చేస్తుంటారో దీన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి 4000 అక్షరాలతో 4000 డిజిట్స్ తో కంప్లైంట్ ని పంపించాల్సి వస్తుంది. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా అతి త్వరలో దీనికి ఏదైతే రిటైర్డ్ అయినటువంటి మున్సిపల్ ఇంజనీర్స్ ఉన్నారో, పెద్ద సీనియర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ని ప్రత్యక్షంగా వాళ్ళని కలిసి ఈ యొక్క నమూనాని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా చేయాలి, కానీ ఇది ఎందుకు మోసపూరితంగా చేశారనేది కూడా వాళ్ళ దగ్గర మాస్టర్ ప్లాన్ మళ్ళా ఎలా గీపించుకుంటే బాగుంటుంది, ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని కూడా సలహాలు తీసుకుంటారు. బాబు ఏంటి బాబా రిచ్ గుంటలు కావాలా? అందుకేగా ఈ కుక్క రోస్కోట్లో కార్డు పెట్టకంటే క్యాష్ ఇచ్చే ఏటీఎం లాంటిదంటే ఇదే కావాలా?